అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆతోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రేణువర్మ కంప్లైంట్ చేశారు. గతేడాది నవంబర్ 14న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్లను దుర్భాషలాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణమూర్తి అనే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత లోకేష్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది 2024లో. తదనంతరం మేము మా జనసేన పార్టీ తరఫున మా మనోభావాలు దెబ్బతినడం వల్ల 2024లో 11వ నెల 14వ తారీఖున ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని సిఐ గారు వారి మీద కేసు పెట్టడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారు రిమాండ్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైనా వైఎస్సీపీ నాయకులు కొద్దిగా తగినంత బుద్ధి తెచ్చుకొని, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, అధికారం ఉన్నాం కదా అని విర్రవీగి అమ్మలను అక్కలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ కర్మ అనుభవం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అది ఎవరైనా సరే. మేము కూడా, మా నాయకుడు కూడా మాకు ఎటువంటి అసభ్యకరం మాటలు మాట్లాడదని చెప్పేసి మేము అధికారంలో లేనప్పుడే మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇంకా బరువు బాధలు పెరగడం వల్ల మేము ఎక్కడ ఎవరిని కూడా, మా మీద ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మా నాయకుల మీద, సీఎం గారి మీద ఇష్టం వచ్చినట్లు వైసీపీ నాయకులు ఇప్పటికీ వాళ్ళకి ఇంకా బుద్ధి మారలేదు, ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. అయినా కానీ మేము ఎంతో ఓర్పుతో, మాకు కావాల్సింది ప్రజలకు సేవ చేయడము, ఆంధ్రప్రదేశ్ బావు కోసం మేము తాపత్రయపడుతాం తప్పే ఒకరిని విమర్శించాలని కానీ ఒకరి మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి మేము ఈరోజు లేదు. వారి కర్మకు వాళ్ళే బాధలు అవుతారు తప్ప మేము ఎటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా మేము తీసుకునే అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మా ఆదంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటి కూడా వాళ్ళు మారాలని చెప్పేసి వారికి తగినంత బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని జనసేన పట్టణ అధ్యక్షుడు. రైట్. అనేక కేసుల్లో ఇరుక్కుని చిక్కులు పడుతున్న పోసానిపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఇప్పటికి అనేక కేసులకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరో కొత్త కేసు నమోదు అవడం ఆయన పైన మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీరామ్, అయితే కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? పోసాని కృష్ణమురళిపై మరోసారి కర్నూలు జిల్లా ఆదోన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే గత నెలలో పోసాని కృష్ణమురళి మీద మొదటగా కడప జిల్లా రాయచోటిలో రిమాండ్, అక్కడ కేసు నమోదైన తర్వాత రిమాండ్ ఖైదీగా అక్కడ ఉన్నారు. అక్కడ నుండి నేరుగా మరోసారి గుంటూరు జిల్లా చిలుకూరిపేటలో రెండవ కేసు నమోదైంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి మీద ఇప్పుడు ఆదోని పోలీసులు పీటీ వారెంట్ లో భాగంగా అతన్ని విచారించడం కోసం గుంటూరు నుండి నేరుగా ఆదోనికి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు కావచ్చు, మంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై గతంలో ఏదైతే తను చేసినటువంటి అప్పట్లో కామెంట్ చాలా వైరల్ గా మారాయి. గతంలో చేసినటువంటి దురుసు ప్రవర్తన కావచ్చు, వారిపై చేసిన విమర్శల నేపథ్యంలోనే గతంలో ఈ యొక్క కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. గత ఏడాది 14వ తేదీ 11వ నెల 2024లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో ఆదోన్ 3 టౌన్ పోలీసులో 192, 193/1, 353/2 బిఎన్ఎస్ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈ మూవీ ఏదైతే ఉంటుందో సినిమాలో, సీతయ్య సినిమాలో స్టేషన్ల ఒక స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన వెంటనే అక్కడి నుండి డైరెక్ట్ గా జడ్జి దగ్గరికి తీసుకెళ్లడం, అక్కడి నుండి నేరుగా రిమాండ్ విధించడం. రిమాండ్ విధించిన తర్వాత అక్కడి నుండి మరో స్టేషన్ లో మీ మీద కేసు నమోదైందంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే ప్రజెంట్ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కూడా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. 3 జిల్లాల్లో 3
చోట్ల కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు తాజాగా ఆదోని పోలీసులు పీటీ వ్యారెంట్ లో భాగంగా కూడా గుంటూరు సబ్ జైలు నుండి నేరుగా ఆదోనికి తీసుకొని వస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జడ్జి అక్కడ అర్ధరాత్రి అతని ముందు ప్రవేశపెడతారా, లేకుంటే ఉదయం తీసుకెళ్లి అతన్ని జడ్జి ముందు ప్రవేశపెడతారా అనేది చూడాలి. అక్కడ నుండి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఇక్కడే రిమాండ్ విధిస్తారా, లేకుంటే కర్నూలు లోనే రిమాండ్ విధిస్తారా, లేకుంటే మరి ఇంకా వేరే జిల్లాల్లో వేరే కేసుల్లో భాగంగా పోలీసులు పీటీ వ్యారెంట్ లో భాగంగా తీసుకెళ్తారా అనేటటువంటి అంశాలు అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.